లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భలే ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. ముఖ్యంగా ఒకానొక దశలో ఢిల్లీ జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్లు కేఎల్ రాహుల్ గానీ, నిశంక గానీ, నితీష్ రాణా గానీ, అక్షర్ కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యి పెవిలియన్‌కో క్యూ కడుతున్న సమయంలో రిజ్వీ అసలు ఢిల్లీకి అలాగే లక్నోకి మధ్య ఒక అడ్డుగోడలా నిలిచిపోయాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తను ఢిల్లీ జట్టుకి గెలుపుని అందించాడు. ఒంటి చేత్తో పోరాడాడు. తనకి తోడు రిషబ్ స్టబ్స్ కూడా తనకి చాలా సహకారం అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తను ఏమన్నాడంటే, కోచెస్ నన్ను ఈ సీజన్‌లో నంబర్ 4లో బ్యాటింగ్ చేయమని బ్యాకప్ ఇచ్చారు. నేను సిట్యుయేషన్ ప్రకారం ఆడడానికి ప్రయత్నం చేశాను. చాలా పాజిటివ్‌గా ఆడాలని, చాలా ఫన్‌గా ఆడాలని అనుకున్నాను. కానీ తర్వాత ఓవర్‌లోనే 2 వికెట్లు పడిపోయాయి. అప్పుడు సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. ట్రిసప్స్‌తో మాట్లాడాను. నిజానికి ఈ మ్యాచ్ బరిలో దిగే ముందు స్టబ్స్ నాతో మాట్లాడిన విషయం ఏంటి అంటే, "నువ్వెందుకో ఈరోజు చాలా బాగా రాణిస్తావని" నాతో చెప్పాడు. నేనైతే చాలా క్యాజువల్‌గా తీసుకున్నాను. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తనకి మాటిచ్చాను. అయితే ఇక యాదృచ్ఛికమో ఏమో తెలీదు కానీ, ఈ మ్యాచ్‌లో మేమిద్దరమే కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. అయితే స్టబ్స్ నాతో మైదానంలో మాట్లాడినప్పుడు కొంచెం టైం తీసుకున్నాం. ఇంకా చాలా ఓవర్లు ఉన్నాయి. రన్ రేట్ కూడా తక్కువ ఉంది. సో, కండిషన్స్‌ని రెస్పెక్ట్ చేద్దాం అని మేము మాట్లాడి న్యాచురల్ గేమ్‌ని ఆడాలని డిసైడ్ అయ్యాం. అయితే 50 వచ్చాక మాత్రమే కాదు, ప్రతి డెలివరీ వచ్చినప్పుడు అన్ని సమయాల్లో దాన్ని పంపించాలి, ఆ బంతిని పంపించాలి అన్న కాన్సెప్ట్ మీద, ప్లాన్ మీదే నిలబడ్డాం. అయితే నిజానికి ధోని భయ్యాతో నేను ఎప్పుడూ కూడా టచ్‌లో ఉంటాను. ఈ సీజన్స్ ఆరంభంలో కూడా తను నాతో మాట్లాడాడు. తనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా ఆట గురించి తను కొన్ని మెలకువలు చెప్పాడు. ప్రతి విషయం నాకు అమూల్యమైనది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ధోని ప్రస్తావన ఎందుకొచ్చిందంటే 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రిజ్వీని భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసి జట్టులోకి తీసుకుంది. ఆ సమయంలో ధోని ఏమన్నాడంటే, ఇతను ఒక కాబోయే స్టార్ ఆటగాడు, ఇతను ఒక సూపర్ స్టార్ అవ్వబోతున్నాడని చెప్పాడు. ఆ మాటే నిజమైంది. దానికి తోడు ధోని చెప్పిన ఈ మ్యాచ్ అంటే బరిలోకి దిగే ముందు ధోని మాట్లాడిన ఈ మ్యాచ్‌తోనే తను చాలా బాగా ఆడినట్టుగా కూడా చెప్తున్నాడనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.